హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మన రెసిపీ వచ్చేసి స్పెషల్ స్టఫ్డ్ మిర్చి బజ్జీ. ఎప్పుడు చేసుకునే స్టఫింగ్ కాకుండా స్లైట్ వేరియేషన్ తోటి ఈరోజు చేశాను. చాలా బాగుంటుంది. ఇది అన్నంలోకి చపాతీలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఈ వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చిందా లేదా అన్నది ఒకసారి నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. నచ్చింది అనుకుంటే ఒకసారి ట్రై చేసి అది కూడా కామెంట్ బాక్స్లో పెట్టండి మీ ఫీడ్బ్యాక్. ముందుగా బజ్జీ మిరపకాయని శుభ్రంగా కడగాలి. కడిగిన తర్వాత మనం ఇలా ఘాటు పెట్టుకోవాలి. ఘాటు పెట్టుకొని ఇందులో గింజలు ఉంటే తీసేయాలి. అంటే గింజలు ఉంటే కొంచెం కారంగా ఉంటుంది. కారం ఇష్టమైన వాళ్ళు ఉంచుకోవచ్చు, లేకపోతే తీసేయాలి. ఎక్కువ ఉండవు కానీ కొద్దిగా ఉన్నవి కూడా కావాలంటే తీసేయాలి. ఇలాగే మిగిలిన అన్ని కాయలు ఘాటు పెట్టుకోవాలి. ఇలాగ అన్నీ చీరి పెట్టుకుందాము. స్టఫింగ్ కోసం ఏం కావాలో చూద్దాము. పల్లీలు, నువ్వులు ఇవి రెండు వేయించినవి, కొద్దిగా సోంపు, అలాగే కొంచెం కొబ్బరి. పచ్చిదైనా తీసుకోవచ్చు, ఎండుదైనా తీసుకోవచ్చు. ముందు వీటిని పౌడర్ లాగా చేసుకోవాలి. అలాగే కొన్ని పొడులు కూడా కావాలి. ఆ పౌడర్స్ ఏంటంటే కారము, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, ఆమ్చూర్. ఒకవేళ ఆమ్చూర్ లేకపోతే నిమ్మకాయ రసం పిండుకోవచ్చు. జీలకర్ర పొడి, కొద్దిగా గరం మసాలా. గరం మసాలా కాకపోతే మనకు నచ్చిన మసాలా ఏదైనా, కిచెన్ కింగ్ కానీ సబ్జీ మసాలా ఏదైనా వేసుకోవచ్చు. అలాగే టేస్ట్కి పంచదార, ఇది వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. ముందు ఇవి గ్రైండ్ చేసిన తర్వాత దాంతోపాటుగా ఇది కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. పల్లీలు, కొబ్బరి, నువ్వుపప్పు పొడిలాగా చేశాను. ఇప్పుడు ఇందులో ఈ డ్రై మసాలాలన్నీ వేసేద్దాం. వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ తిప్పుకోవాలి. ఇవన్నీ మన టేస్ట్ని బట్టే వేసుకోవాలి. దానికి ఏమి కొలతలు ఏమీ లేవు, మన ఇష్టం అదంతా. ఇప్పుడు ఇది కూడా మిక్సీ చేసేసుకుందాము. ఈ మిరపకాయలన్నీ అన్నీ చీర్చి రెడీ పెట్టుకున్నాము. ఇప్పుడు ఇందులో ఇది స్టఫ్ చేసుకోవాలి. మనం పొడి చేసి పెట్టుకున్నాం కదా, ఈ స్టఫింగ్ పెట్టుకోవాలి ఇందులో. ఇది ఎంత కావాలంటే అంత స్టఫ్ చేసుకుని పెట్టుకుందాం. కొంచెం నొక్కాలి, లేకపోతే లూజ్గా ఉంటే పడిపోతుంది వేగుతున్నప్పుడు. ఇలాగా అన్నీ స్టఫ్ చేసుకుందాము. ఇంకొక కాయ చేద్దాము. ఇలా కొంచెం నొక్కుతూ, కావాలంటే ఇందులో నూనె కూడా వేసుకోవచ్చు. ఈ పొడిలో అంటే కొంచెం గట్టిగా ఉంటుంది, కావాలంటే వేసుకోవచ్చు, లేకపోయినా పర్వాలేదు. ఇలాగ అన్నీ స్టఫ్ చేసుకుందాము. స్టఫింగ్ చేసి అన్నీ రెడీ ఉన్నాయి. ఇప్పుడు వీటిని వేయించుకుందాము. ఇప్పుడు ఒక ఫ్రై ప్యాన్లో ఆయిల్ వేసి కొంచెం స్ప్రెడ్ చేయాలి. ఇది వేడెక్కిన తర్వాత పూర్తిగా వేడెక్కకూడదు, కొంచెం వేడెక్కితే చాలు. మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టుకొని ఒక్కొక్క కాయ ఇలా సపరేట్గా పెట్టుకోవాలి. నూనె మాత్రం ఎక్కువ వేడెక్కకూడదు. ఇలా అన్నీ పెట్టుకొని మూత పెట్టి కొంతసేపు మగ్గించాలి. కలపద్దు అప్పుడేను, మూత పెట్టేద్దాం. ఒక 2-3 మినిట్స్కి మూత పెట్టేద్దాము. మిరపకాయలు చిట్పట్లాడుతున్నాయి, ఒకసారి మూత తీసి కలుపుదాము. ఒక్కొక్కటి మెల్లగా తిప్పుకోవాలి. చూసారా, కొంచెం బ్రౌన్ కలర్ అయింది. ఇలాగా మెల్లగా తిప్పుకోవాలి. ఇలాగ అన్నీ రెండో వైపు తిప్పుకొని మళ్ళీ 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. అన్నీ తిప్పేసాం కదా, మళ్ళీ మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ మగ్గిద్దాము. ఒక్కసారి మూత తీసి కలుపుదాం. మళ్ళీ జాగ్రత్తగా తిప్పుకోవాలి. ఇలాగ అన్ని వైపులా కాలేలాగా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. అన్నీ తిప్పేసాము. మళ్ళీ మూత పెట్టి పూర్తిగా మగ్గే వరకు వేయించుకోవాలి. అయిపోయి ఉంటుంది, చూద్దాం ఒకసారి. మెత్తబడింది, అన్ని మిరపకాయలు మెత్తబడ్డాయి. తిప్పుకున్నాం కదా, ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకోవచ్చు. ఇంతకన్నా ఎక్కువ వేగక్కర్లేదు, మరి క్రిస్పీగా అవ్వదు. ఇది ఇలా ఉంటేనే బాగుంటుంది, క్రంచీగాను. ఇప్పుడు ఇది తీసి కట్టేసి స్టవ్ సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. స్టఫ్డ్ బజ్జీ మిర్చి సర్వింగ్కి రెడీ. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.